ఊచకోతకొస్తున్న పెద్ది ఫస్ట్ షాట్ పెద్ది నుంచి అయితే గ్లిమ్స్ వచ్చిందనమాట. సో రామ్ చరణ్ గారు అట్లాగే బుచ్చిబాబు గారు దర్శకత్వంలో వస్తున్న ఈ పెద్ది సినిమా మీద అటు ఆడియన్స్కి కానీ ఫ్యాన్స్కి కానీ ఎన్నో అంచనాలు ఉన్నాయి. సో ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లిమ్స్ అయితే వచ్చింది. సో ఇది చూసిన తర్వాత యావత్ తెలుగు ఆడియన్స్ అందరూ కూడా దీనిపైన వీడియోలు చేయడం, అట్లానే ఇన్స్టాలో ఆల్రెడీ ఆ క్రికెట్ బ్యాట్ షాట్ ఏదైతే లాస్ట్ షాట్ ఉందో దానిపైన వీడియోలు చేయడం ఇప్పటికీ ఫుల్గా వైరల్ అయిపోతుంది అనమాట. ఎక్కడ చూసినా అటు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, మొత్తం స్నాప్చాట్లో అన్ని చోట్ల కూడా, ఫేస్బుక్, ఎక్కడ చూసినా సోషల్ మీడియా అంతా ఒక ప్రపంచంలా ఉందని చెప్పాలి. సో రామ్ చరణ్ గారు అటు 2 ఫ్లాప్స్లో ఉన్నా కూడా RRR తర్వాత మళ్ళీ ఫ్యాన్స్కి కానీ ఆడియన్స్కి కానీ కిక్ ఇచ్చే సినిమాతో వస్తున్నారు. సో ఇది కదా రామ్ చరణ్ గారి పొటెన్షియల్ అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు అనమాట. అట్లాగే 24 అవర్స్లో కూడా ఈ గ్లిమ్స్ ఏదైతే ఉందో యూనిక్ రికార్డ్ని క్రియేట్ చేసింది, ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. టాలీవుడ్లో అయితే ఇండియా వైడ్గా అయితే టాప్ 2 ప్లేస్లోకి అయితే వచ్చిందనమాట. ఫస్ట్ యష్ గారిది టాక్సిక్ అయితే ఉంది. సో దాని తర్వాత పెద్ది అనేది ఇండియాలో గ్లిమ్సెస్లోనే హైయెస్ట్ రికార్డ్గా నిలిచింది. సో మరి ఇంకా నెక్స్ట్ దీన్ని ఎవరు బీట్ చేస్తారు, ఏ హీరోలు బీట్ చేస్తారని ఇప్పటికే మాట్లాడుకుంటున్నారు అనమాట. సో మరి ఇప్పుడు దగ్గరలో అయితే ఏ స్టార్ హీరోల గ్లిమ్సెస్ వచ్చే ఛాన్స్ లేదు. సో మరి అల్లు అర్జున్ గారిది ఏమన్నా గ్లిమ్స్ వస్తుందా, రీసెంట్ అల్లు అర్జున్ 22కి సంబంధించింది, అట్లానే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా వస్తాయా, లేదంటే మహేష్ బాబు గారు, రాజమౌళి గారు ఆయన బర్త్డేకి ఏదైనా వదులుతారని చెప్పి ఇప్పటి నుంచి పెద్దిని ఎవరు కొడతారని చెప్పి దాన్ని బీట్ చేసే రికార్డ్ ఎవరు క్రియేట్ చేయగలుగుతారని చెప్పి ఫ్యాన్స్ అయితే మాట్లాడుకుంటున్నారు అనమాట. మరి వార్ 2 సినిమా నుంచి కూడా ఇప్పుడు దాకా ఏ కంటెంట్ రాలేదు. మరి ఎన్టీఆర్ గారి కోసం సపరేట్గా గ్లిమ్స్ వదిలితే దీన్ని బీట్ చేస్తుందా అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు. సో మరి టాలీవుడ్లో మాత్రం ఏ రికార్డుని నామరూపాలు లేకుండా చేసేసారు పెద్ది అని చెప్పొచ్చు. సో మరి రామ్ చరణ్ గారు ఇందులో చాలా సరికొత్తగా కనబడుతున్నారు. లుక్ కానీ మొత్తం ఒక రాయల్ అండ్ రస్టిక్ పాత్రలో కనిపిస్తున్నారు. అట్లానే ఆ క్రికెట్ షాట్, లాస్ట్ షాట్ ఏదైతే ఉందో అది మొత్తం అటు ఐపీఎల్లో ఉన్న ప్లేయర్స్ అందరికీ కూడా ధోని గారి హెలికాప్టర్ షాట్ అంటూ, రోహిత్ శర్మ షాట్ అంటూ, విరాట్ కోహ్లీ గారి షాట్ అంటూ కూడా అందరూ చాలా ప్రశంసిస్తున్నారు. వాటితో ఎడిట్లు చేసుకుంటున్నారు. వేరే ఇతర హీరోల అభిమానులు కూడా ఈ పెద్ద షాట్ని అటు రీల్స్లో ట్రై చేస్తూ దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుని రీచ్ అయితే కొట్టేస్తున్నారు అనమాట. సో మరి పెద్ద స్టార్టింగ్లోనే ఇంత ప్రపంచం చూపిస్తుందంటే ఇంకా సినిమా వచ్చే టైంకి దగ్గర 2026 మార్చ్ 27th అయితే సినిమా రిలీజ్ అవబోతుంది. ఆ టైంకి ఇంక ఏ రేంజ్లో హైప్ జనరేట్ అవుతుంది, సినిమా వచ్చాక ఏ రేంజ్లో రికార్డులు కొల్లగొడుతుందని ఇప్పటి నుంచే మాట్లాడుకుంటున్నారు. మరి 2025 రామ్ చరణ్ గారికి గేమ్ చేంజర్ చేదు అనుభవం ఇచ్చినా కానీ మరి 2026 అయితే పెద్ద సినిమా పెద్దగానే సౌండ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. సో మరి చూద్దాం ఈ సినిమా ఎలా ఉండబోతుంది. ఈ గ్లిమ్స్ అయితే ఇప్పటికీ సోషల్ మీడియాని ఫుల్గా షేక్ చేస్తుంది అనమాట. సో మరి నెక్స్ట్ వచ్చే కంటెంట్లు కానీ, సాంగ్స్ కానీ, ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చే మ్యూజిక్ కానీ ఎలా ఉండబోతుందని యావత్ ఇండియన్ ఆడియన్స్ అంతా కూడా వెయిట్ చేస్తున్నారు.